హెయిర్ ఫాల్, జుట్టు రాలడం అసలు ఎందుకు జరుగుతుంది, దానికి మనం ఏ ఫుడ్స్ తినాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ షాంపూస్ వాడాలి, నేచురల్ హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా, అన్ని డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు ఈ వీడియో చూడండి. సేమ్ నేను గాని హెయిర్ ఫాల్ అనేది ఫేస్ చేశాను, బట్ నా హెయిర్ అనేది ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గానే ఉంది అండ్ హెయిర్ ఫాల్ గాని అవ్వటం లేదు. నాకున్న హెయిర్ ని నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. ఫస్ట్ మనం అసలు ఈ హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, ఎలాంటి సిచ్యువేషన్స్ లో అవుతుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్, స్ట్రెస్ అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్. ఎక్కువ వర్క్ టెన్షన్స్, లేకపోతే నైట్ లేట్ గా నిద్రపోవడం, అసలు నిద్రపోకపోవడం, ఇలాంటివి మన హెయిర్ ఫాల్ కి ముఖ్య కారణం. సెకండ్, పూర్ డైట్. ప్రోటీన్స్, ఐరన్, విటమిన్స్ ఇవన్నీ లేని ఫుడ్స్ చాలా తీసుకుంటున్నాం, లైక్ జంక్ ఫుడ్స్ కానీ, మసాలాలు, పానీపూరీలు, ఇంకా చాలా ఉంటాయి. ఇలాంటివి మనం డైలీ తింటానే ఉన్నాం. థర్డ్ వన్, ఎక్సెస్ కెమికల్స్. షాంపూస్ లో కావచ్చు, లేకపోతే హెయిర్ డ్రై కానీ, లేకపోతే స్ప్రేస్ వాడుతూ ఉంటాం. వీటన్నిటిలో కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ వల్ల కూడా మన హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. ఫోర్త్ వన్, పొల్యూషన్ అండ్ డస్ట్. మనం బయటకు వెళ్ళినప్పుడు జుట్టు క్లీన్ గా కేర్ చేయకపోవడం, చాలా డస్ట్ మన మీద పడి అండ్ జుట్టులో కానీ వెళ్ళిపోతుంది. దీని ద్వారా డాండ్రఫ్ ఎక్కువ అయిపోతుంది. ఇంకా ఫిఫ్త్ వన్, హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్ కానీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, విటమిన్ డి లోపం కావచ్చు, ఇలాంటివి చాలా. సో ఇది అండి ఎయిర్ ఫాల్ అవడానికి మెయిన్ కారణాలు. ఎయిర్ ఫాల్ అవ్వకుండా ఎలాంటి కైండ్ ఆఫ్ డైట్ అనేది మెయింటైన్ చేయాలి, ఆ డైట్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్, జుట్టు స్ట్రాంగ్ గా ఉండటానికి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన ఫుడ్స్ ఏంటి అంటే, ప్రోటీన్ రిచ్ గా ఉన్న ఫుడ్స్ లైక్ ఎగ్స్ గానీ, ఫిష్ గానీ, చికెన్ గానీ, మిల్క్ గానీ, కర్డ్ కావచ్చు, ఇలాంటివి చాలా. సో మన జుట్టు అనేది మెయిన్ గా ప్రోటీన్ తోనే తయారవుతుంది. సో ప్రోటీన్ ఉన్న ఫుడ్ పక్కా తీసుకోవాలి మనం. నెక్స్ట్, ఐరన్ రిచ్ ఫుడ్స్ లైక్ పాలకూర, బీట్రూట్, దానిమ్మకాయ, వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సో మన బాడీలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. నెక్స్ట్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లైక్ వాల్నట్స్ కానీ, ఫిష్ కావచ్చు, ఇవి మన పుర్రెని హెల్తీగా ఉండేలా చేస్తుంది. నెక్స్ట్, మనకు కావాల్సిన విటమిన్స్ ఏమేంటి అంటే, విటమిన్ ఏ. విటమిన్ ఏ ఎందులో ఉంటుంది, క్యారెట్ అండ్ స్వీట్ పొటాటోస్. నెక్స్ట్, విటమిన్ సి, ఆరెంజెస్ అండ్ లెమన్. విటమిన్ డి, మార్నింగ్ కొంచెం బయటకు వెళ్ళి తిరిగి వస్తే విటమిన్ డి వస్తుంది సూర్యరశ్మి ద్వారా. నెక్స్ట్, విటమిన్ ఈ, ఆల్మండ్, సన్ఫ్లవర్ సీడ్స్, వీటిలో విటమిన్ ఈ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్, జింక్ అనేది పంకిన్ సీడ్స్ లో అండ్ జీడిపప్పులో కానీ ఉంటుంది. వీటిని కానీ తినండి. ఒక సింపుల్ షార్ట్ కట్, రోజు బ్యాలెన్స్డ్ డైట్ విత్ గ్రీన్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ ప్రోటీన్ ఇలా తీసుకోండి. నెక్స్ట్, మనం ఎలాంటి కైండ్ ఆఫ్ జాగ్రత్తలు తీసుకోవాలి, హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి కొన్ని సింపుల్ ప్రికాషన్స్ ఏంటి అంటే, ఫస్ట్, రోజు ఆయిల్ మసాజ్. కోకోనట్ ఆయిల్ ఉంటుంది, ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది, లేకపోతే ఆనియన్ ఆయిల్ గాని ఉంటుంది. వీటిలో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ మసాజ్ చేసుకోండి. సెకండ్, హాట్ వాటర్ తో తలస్నానం అనేది చేయకండి. మాక్సిమం గోరువెచ్చని నీళ్లు లేదా చన్నీళ్ళతోనే తలస్నానం చేయండి. థర్డ్ వన్, స్ట్రెస్ తగ్గించుకోండి. మనకి జాబు ఒత్తిడిలో కానీ, లేకపోతే మనీ లేకపోవడం చాలా ఉంటాయి. మీకు ఫ్యామిలీ టెన్షన్స్ కావచ్చు, వీటి వల్ల మీ జుట్టు రాలటం ఎక్కువైపోతుంది. సో యోగా కానీ, మెడిటేషన్ కానీ, ఇలాంటివి ప్రాక్టీస్ చేయండి. ఫోర్త్ వన్, అట్లీస్ట్ 7 to 8 hours స్లీప్ అనేది మెయింటైన్ చేయండి. ఫిఫ్త్ వన్, పొల్యూషన్ నుంచి ప్రొటెక్ట్ అవ్వండి. లైక్ బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా క్యాప్ పెట్టుకోవడం అలాంటివి చేయండి. సిక్స్త్ వన్, ఎక్కువ కలర్స్ అలాంటివి అప్లై చేయమాకండి. జెల్స్ కానీ ఇలాంటివి ఏం వాడమాకండి, అవసరం లేదు. మనం న్యాచురల్ గానే మన హెయిర్ అనేది హెల్తీగా ఉంచుకోవచ్చు. నెక్స్ట్, ఎలాంటి షాంపూస్ వాడాలి. మార్కెట్ లో చాలా షాంపూలు ఉన్నాయి, ఏ షాంపూ తీసుకోవాలి అనేది మనకు అర్థం కాదు. సో మెయిన్లీ మిల్ట్ ఆర్ సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ అయితే యూజ్ చేయండి, ఎందుకంటే ఇవి స్కల్ప్ ని ఎక్కువ డ్రై చేయవు. అండ్ మై సజెషన్, అలోవెరా లేదా ఆనియన్ బేస్డ్ షాంపూస్ అయితే బాగుంటాయి. ఇంకొక వీడియో చేస్తాను మార్కెట్ లో ఉన్న షాంపూస్ ఏ షాంపూ బెస్ట్ అనేది. నెక్స్ట్, న్యాచురల్ రెమెడీస్. న్యాచురల్ రెమెడీస్ ఏముంటాయి అంటే, ఫస్ట్ ఆనియన్ జ్యూస్. ఆనియన్ జ్యూస్ ని స్కల్ప్ మీద అప్లై చేసి ఒక 30 minutes తర్వాత తలస్నానం చేయండి. ఇది హెయిర్ గ్రోత్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సెకండ్ వన్, అలోవెరా జెల్. ఇది మన డాండ్రఫ్ ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలోవెరా జెల్ అనేది నైట్ అప్లై చేయండి, పొద్దున్నే తలస్నానం చేసేయండి. హెయిర్ గ్రోత్ ఉంటుంది అండ్ డాండ్రఫ్ గాని తగ్గిపోతుంది మనకి. థర్డ్ వన్, మెంతులు. వీటిని ఓవర్ నైట్ సోక్ చేసి, అంటే నానబెట్టి పేస్ట్ గా చేసి మీ తలకంతా రాసుకోండి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour తర్వాత తలస్నానం చేయండి. సో దీని ద్వారా గానీ మనకి జుట్టు అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఫోర్త్ వన్, కర్రీ లీవ్స్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ లో కర్రీ లీవ్స్ కొంచెం వేసి బాయిల్ చేయండి, తర్వాత మీ జుట్టుకు అప్లై చేయండి. దెన్ మీ జుట్టు అనేది బ్లాక్ అండ్ షైనీగా ఉంటుంది. ఇవి అయితే నేచురల్ రెమెడీస్. ఇవి చాలా బెస్ట్ అయితే, వీటిలో ఏ కెమికల్స్ ఉండవు అండ్ నేచురల్ గా మన జుట్టు అనేది స్ట్రాంగ్ గా చేసుకోవచ్చు వీటి ద్వారా. సో మీ బ్యాచ్ లో ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉందో, ఆర్ఎల్స్ మీ ఫ్యామిలీలో కానీ మీకు కానీ హెయిర్ ఫాల్ ఉంటే ఇవి ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ హెల్త్ రిలేటెడ్ టాపిక్ కావాలో కింద కామెంట్ చేయండి, వాటి మీద నేను వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.